Hello guys, welcome to Anil Nair classes. Myself Venkatesh Parmanchala. ఈ రోజు bit of the day. Which of the following is included in the formal sources of credit? అంటే వ్యవస్థాగత రుణాలకి సంబంధించిన అంశాలలో ఏ కింది అంశము సరైనది అని చెప్పేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్. ఎంప్లాయర్సా, ఎవరైతే ఉద్యోగులకి సంబంధించిందా? కోఆపరేటివ్ సెక్టారా, అంటే సహకార రంగానికి సంబంధించిందా? మనీ లెండర్సా, ఎవరైతే వడ్డీ వ్యాపారుల? ట్రేడర్సా, వ్యాపారస్తుల? సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ వన్. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి కోఆపరేటివ్ సెక్టార్. ఏదైతే మనకి సంబంధించిన ఆ యొక్క సహకార రంగం అనేది ఏదైతే ఉందో ఆ యొక్క సహకార రంగం వచ్చేసి మనకి ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ అనే కేటగిరీ కిందకి వస్తుంది. సో ఫార్మల్ సోర్సెస్ అంటే ఏంటి? వీటిని ఇన్స్టిట్యూషన్ల ద్వారా అని చెప్పేసి అంటాం, సంస్థాగత రుణాలు అని చెప్పేసి అంటాం. సో సంస్థాగత రుణాలు అంటే ఏంటి? ఏదైతే ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం షెడ్యూల్డ్ 2 కింద ఉన్న బ్యాంకులు ఏదైతున్నాయో అవన్నీ కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే ఆ యొక్క పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏదైతున్నాయో, ప్రభుత్వ రంగాల బ్యాంకులు కానీ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన బ్యాంకులు ఏదైతే ఉన్నాయో, అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బీస్ ఏదైతే రీజనల్ రూరల్ బ్యాంకులకి సంబంధించిన కానీ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అవి కానీ, సో ఇవన్నీ కూడా ఏ కేటగిరీ కిందకి వస్తాయి? ఎస్, ఇవన్నీ కూడా ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేది ఏదైతే ఇటీవల కాలంలో ఈ యొక్క ఆర్బీఐ వచ్చేసి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ అనే కేటగిరీ కిందకి వస్తుంది. ఇవి కాకుండా నాన్ ఫార్మల్ సోర్సెస్ అంటే ఏంటి? వీటికంటూ ఒక సంస్థ అనేది ఉండదు, వీటికంటూ ఒక వ్యవస్థ అనేది ఉండదు, రూల్స్ రెగ్యులేషన్స్ గైడ్ లైన్స్ అనేది ఉండవు. లైక్ ఇండివిజువల్ పర్సన్స్, వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంస్థాగతం కాని రుణాల కిందకి వస్తారు, నాన్ ఫార్మల్ సెక్టర్స్ కిందకి వస్తారు. వ్యాపారస్తులు కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, సో సమ్ అదర్ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఫినాన్షియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్ ఫార్మల్. సో ఈ కేటగిరీకి సంబంధించి ఈ యొక్క కోఆపరేటివ్ సెక్టార్ ఏదైతే ఉందో ఇది రైట్ ఆన్సర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఫర్ మోర్ వీడియోస్ మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్ కి సంబంధించిన ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది కాకుండా మనకి ఫుల్ లెంత్ కోర్సెస్ కోసం రాబోయే అప్కమింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయినా సరే, మీకు జనరల్ స్టడీస్ అటు ఏపీ వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా, తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా, ఈ యొక్క తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను మనకి ఫుల్ లెంత్ కోర్సెస్ అనేది మనకి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో మీ అందరికీ కూడా క్లియర్గా ఉంది. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీలుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ యొక్క బంధుమిత్రులకి కూడా షేర్ చేయాలని చెప్పేసి మా మనవి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.